ఎంతో ఘనమైన చరిత్రను, వైభవాన్ని సంతరించుకున్న సముద్ర జలాలను కలిగి ఉన్న విశాఖపట్టణానికి మీకు స్వాగతం. ఆనాటి ఈ కళింగ ద్వీపానికి రక్షకులుగా ఉన్న వీర చోళుల శౌర్య ప్రతాపాలకు ఈ నగరం ప్రతీకగా, పరాక్రమవంతులైన కళింగుల సింహనాదాల ప్రతిధ్వనులకు సాక్షిభూతంగా నిలిచిన నగరం ఇదే. ఆ పునర్వైభవాన్ని చాటేలా మన అసమాన ప్రతిభా పాఠవాలు కలిగిన మన భారత నావికా దళం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. 5000 సంవత్సరాల క్రితం మన పూర్వీకులు సముద్రయానం చేస్తూ బంగాళాఖాతం మరియు హిందూ మహాసముద్రాలను కనుగొన్నారు. ఈ చారిత్రాత్మక ఓడరేవులో 1968 మార్చి 1న తూర్పు నౌకాదళ కమాండ్ స్థాపించబడింది. 1971 నుండి 2006 వరకు మన నావికా దళం చూపించిన పరాక్రమం మరియు సాధించిన ఎన్నో విజయాలకు నిదర్శనంగా ప్రెసిడెంట్ స్కాలర్స్ గౌరవం దక్కించుకోవడం నిజంగా గర్వకారణం. మిలాన్ 2024 ప్రతిష్టాత్మక కార్యక్రమంలో భాగంగా 50కి పైగా దేశాలు తమ నావికా దళ విన్యాసాలను ప్రదర్శించబోతున్నాయి. ఫిబ్రవరి 19 నుండి 27 వరకు జరగబోయే ఈ మిలాన్ 2024 కార్యక్రమాలకు మీ అందరికీ ఘన స్వాగతం పలుకుతున్నాం. మన వారసత్వం, మన వీరుల శౌర్యం, మన ఐక్యత కోసం ఈ ప్రయాణం భారత నౌకా దళం సాక్షిగా